తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. ఇక జహీరాబాద్ కు సంబంధించిన నిమ్స్ విషయంలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఒకేసారి 12,000 ఎకరాలు సేకరించిన తర్వాతనే దాన్ని ప్రారంభించాలన్నది చాలా రోజుల నుంచి అభిప్రాయం. కానీ భూసేకరణ అంత వేగంగా జరగడం లేదు కాబట్టి దాన్ని 3 దశల్లో చేయాలని చెప్పి ఒక 15-20 డేస్ బ్యాక్ అనౌన్స్మెంట్ అయ్యింది. దాంట్లో భాగంగా ఆల్రెడీ 3,200 ఎకరాలు సేకరించారు కాబట్టి ముందు దాంట్లో ఫస్ట్ ఫేజ్ ని టేకప్ చేయాలని చెప్పి డెసిజన్ తీసుకున్నారు. నేను దాని మీద వీడియో చేశాను ఒక 15 డేస్ బ్యాక్. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, దీన్ని ఏదైతే ఈ ఫస్ట్ ఫేజ్ లో 3,200 ఎకరాల్లో టేకప్ చేయబోతున్న దాన్ని కేవలం 3 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రస్తుతం ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు. 3 ఏళ్ల లోపే జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్, అక్కడ పూర్తి స్థాయి ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. భారీ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధం అనేది సమాచారం. ఇది ఏంటంటే ఏదో ఆషామాషిగా వచ్చిన సమాచారం కాదు. జాతీయ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది, దాని చైర్మన్ రజత్ సైని దీనికి సంబంధించిన డెసిజన్ తీసుకుని అనౌన్స్ చేశారు. ఆ సమాచారంతో నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. తెలంగాణలోని జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్లో 3 ఏళ్ల లోపే పూర్తి స్థాయి ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థ చైర్మన్ రజత్ కుమార్ సైని తెలిపారు. ఇది ఆయన చేసిన ప్రకటన. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి 3 ఏళ్లలో ఇది సాకారం అవుతుందనేది మెయిన్ గా చెప్తున్నారు. దీనికోసం ఎలాంటి సిస్టమ్ ను అడాప్ట్ చేసుకుంటున్నారంటే, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఈపీసీ సిస్టమ్ లో దీన్ని ఖరారు చేయబోతున్నారు. పెద్ద ఎత్తున ప్రగతికి స్కోప్ ఉంటుంది ఇక్కడ అని చెప్పి ఇప్పటికే రెగ్యులర్ గా రివ్యూస్ చేస్తున్నాం. గత 2-3 నెలలుగా దాదాపు 50 సార్లు సమీక్ష నిర్వహించిన తర్వాతనే ఈ ప్రకటన చేస్తున్నట్టుగా ఆయన రజత్ సైని అనౌన్స్ చేసిన పరిస్థితి. ప్రధానమంత్రి స్వయంగా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, స్పీడప్ చేయమని చెప్తున్నారు అని. నిజానికి తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి వివక్ష చాలా మంది పట్టించుకోవట్లేదని చెప్పి కొన్ని రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఇది క్లియర్ కట్ గా ఆయన చెప్తున్నది. స్పెషల్ గా ప్రధానమంత్రి చెప్పారు ఫస్ట్ ఫేజ్ లో దీన్ని టేకప్ చేయమని, ఫస్ట్ ఫేజ్ తొందరగా స్టార్ట్ చేయమని. ఏకంగా ప్రధానమంత్రి సమీక్షిస్తున్నారంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలని రజత్ శర్మ ప్రకటించారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పారు. మొత్తం 3,245 ఎకరాలు, నేను ఇందాక రౌండ్ ఫిగర్ 3,200 ఎకరాలని చెప్పాను. ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 3,245 ఎకరాలలో 2,361 కోట్ల రూపాయలతో ఈ కారిడార్ ను టేకప్ చేస్తున్నారు. మొత్తం 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పి అంచనా ఉంది. దాంతో పాటు ఎంతమందికి ఉపాధి అంటే దాదాపు 1,74,000 మందికి ఇక్కడ ఈ ఫస్ట్ ఫేజ్ లోనే ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన లభించే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తున్నారు. తర్వాత ఆల్రెడీ మనకు తెలుసు, ఆ ఏరియాలో ఆల్రెడీ హుండై కంపెనీ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ పెట్టింది. దాదాపు 8,265 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసింది. 675 ఎకరాలలో హుండై కంపెనీ అక్కడ నడుస్తుంది జహీరాబాద్ దగ్గరలో. ఇది కూడా పూర్తయిందంటే ఎంతమందికి ఉద్యోగం దొరుకుతుందనేది ప్రధానంగా మనకు కనిపిస్తున్న అంశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రధానమంత్రి స్వయంగా రెగ్యులర్ గా సమీక్షలు నిర్వహించి అప్డేట్స్ తీసుకుంటున్నారు కాబట్టి అధికారులు కూడా అదే రకంగా ఇప్పుడు ఎవరైనా వెనక ఒకరు పడుతున్నారు అంటే ఖచ్చితంగా రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు అడగట్లేదు, లైట్ తీసుకుంటారు, వాళ్ళు కూడా లెథార్జీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కంటిన్యూ లైట్ తీసుకుంటారు. అలాంటి ఆస్కారం లేకుండా ప్రధానమంత్రి రెగ్యులర్ గా సమీక్షిస్తున్నారు. సో ఫస్ట్ ఫేజ్ 3,245 ఎకరాలలో 2,361 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేస్తున్నది. దాంట్లో 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రావడం, ఏకంగా 1,74,000 మందికి ఉద్యోగాలు దొరకనే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన కార్యాచరణ శరవేగంగా సాగుతుంది. ఫస్ట్ ఫేజ్ అవుతుంది కాబట్టి జహీరాబాద్ నిమ్స్ బేస్డ్ గా ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది వారికి శుభ పరిణామంగా చెప్పవచ్చు. అటువైపే ఇన్వెస్ట్ చేయాలని ఎవరైనా అనుకుంటే మాత్రం బిట్వీన్ సదాశివపేట అండ్ జహీరాబాద్ మధ్యలో ఎంపిక చేసుకుంటే ఇప్పుడు ఇంకా రేట్లు కొద్దిగా అందుబాటులో ఉన్నాయి. అప్ టు సదాశివపేట బాగా పెరిగాయి మనకు, కానీ సదాశివపేట తర్వాత జహీరాబాద్ మధ్య ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అక్కడ భారీ ఎత్తున రాబోతున్న ఉద్యోగులకు ఒక సౌకర్యార్థం ఆ వెంచర్లు ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి మీకు కూడా ల్యాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది. అటువైపు మాత్రమే ఇన్వెస్ట్ అనుకున్న వాళ్ళు మాత్రం అక్కడ ఎంపిక చేసుకోవచ్చు బిట్వీన్ సదాశివపేట టు జహీరాబాద్ మధ్యలో. ఇది ఫస్ట్ ఫేజ్ 3 ఏళ్లలో పూర్తవుతుంది కాబట్టి ఖచ్చితంగా 3 అన్న దగ్గర ఒక ఏడాది పెరిగినా కూడా 4 ఏళ్లలో అక్కడ మీకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఆ రూట్లో ఏం లేవు వెంచర్లు, ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఇది జస్ట్ మీకు సమాచారం ఇచ్చే ఉద్దేశంతోనే చెప్తున్నాను. నా ఇన్వెస్ట్మెంట్ నాదంతా